ఉన్నాడు, అయ్యా నన్ను క్షమించు, నా పేరు ఇదయ్యా, నా పేరు మోసగాడు నాయన, నా పేరు యాకోబు అయ్యా, నేను మోసగాడిని తండ్రి, మరి మా అన్న ఆశీర్వాదాలు నేను తీసుకున్నాను, దొంగిలించాను. కాబట్టి అయితే వెంటనే దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే మనం సరి చేసుకుంటామని, ప్రార్థనలో దేవునిని క్షమాపణ అడుగుతామని, మనం సరి చేసుకుంటామని దేవుడు మనలను శిక్షించేవాడుగా ఉంటాడు. కానీ మనం విసుక్కోకూడదండి. మనం విసుక్కున్నామంటే, యాకోబులాగా విసుక్కున్నామంటే మన మీద దేవుడు దెబ్బ కొడతాడు. మనం విసుక్కున్నామంటే దేవుడు దెబ్బ కొడతాడు. మనం ఎప్పుడు కూడా విసుక్కోకూడదు, ప్రార్థనలో విసుక్కోకూడదు. అలాగే విసుక్కుంటే దేవుడు యాకోబుని కొట్టినట్టు పడతాడు. అందుకని విసుక్కోకుండా ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి, దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి. దేవునికి మనము దేవుడిచ్చే శిక్షను మనం తృణీకరించకుండా, అవును ప్రభువా నాకు తగ్గట్టు ఈ శిక్ష వేసా, నన్ను క్షమించాయా, ఇటువంటిది ఇంకోసారి రాకుండా నేను చూసుకుంటానయ్యా అని మనము దేవుని దగ్గర మనం అడిగేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఎందుకు ప్రేమతోటి మనల్ని ఇక్కడ అంటున్నారు, గద్దిస్తున్నాడంటే, మరి చూడండి, ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును. అది శిక్ష ఎవరికండి? ప్రభు చేత ప్రేమించబడినటువంటి వారికి మాత్రమే. ప్రభు చేత త్రోసివేయబడినటువంటి వారికి శిక్ష ఉంటుందా? ఉండదు. వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి శిక్ష లేదు, వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వారు నోటికి పనులు చదువుతారు, అన్నిటికీ పనులు చదువుతారు, అంతా అది మరి ఎలాగ ఉంటారంటే అలాగా అన్నిలాగా ఉండిపోతారు. అంటే వాళ్ళు ఎవరంటే ఒకటే గుర్తుంచుకోవాలి, ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు అంటే ప్రభు చేత మనం ప్రేమించబడ్డాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఇప్పుడు చెప్పండి, మనం ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు దానికి గుర్తు ఏంటంటే, మన కుటుంబంలో ఇరుకులు, ఇబ్బందులు, ఆపదలు, కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒకదాని బయట ఒకటే, ఒకదాని వెంబడి ఒకదాని వెంబడి ఒకటి వస్తూ ఉంటాయి. అయితే ఈ మనం చేసుకునేటువంటి కాదండి, దేవుడు మనల్ని క్రమపరచడానికి, దేవుడు మనకి బుద్ధి చెప్పడానికి శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? దేవుడు ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? మనల్ని క్రమం పెట్టడానికి. ఆ దేవుని శిక్ష నిన్ను నన్ను మనందరినీ ఎక్కడికి నడపాలంటే విసుగుదలకు కాదు, కానీ ప్రార్థనకు నడపాలి. ఎక్కడికి నడపాలా? ప్రార్థనకు నడపాలి. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము. యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. ఎప్పుడు చేశారంటే ప్రార్థనలు వాళ్ళు? ఎప్పుడైతే శిక్ష పడిందో అప్పుడే వాళ్ళు విశేషంగా దీన ప్రార్థనలు చేశారంట. శిక్ష పడకముందు వాళ్ళు ప్రార్థన చేయలేదు. కానీ దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు, కాబట్టి ఎవరిని శిక్షిస్తాడు దేవుడు? దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారినే దండిస్తాడు, వారినే శిక్షిస్తాడు, వారినే క్రమపరుస్తాడు. ఉదాహరణకి యోబు జీవితం చూస్తే, యోబు మరి దేవుడు యోబుని ప్రేమించాడు కాబట్టి యోబుకి ఏమొచ్చింది? అనారోగ్యం పాలయ్యాడు. ఒళ్ళంతా కురుపులు వచ్చినాయి. స్నేహితులు హేళన చేశారు, అందరూ కూడా హేళన చేశారు. చివరికి కట్టుకున్న భార్య కూడా ఇంకేం దేవుడు అయ్యా చచ్చిపోవాలనింది. దేవుని దృష్టిని చచ్చిపోమంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి మంచి ఈవులను మనం తీసుకుంటున్నాము అని చెప్పేసి, అందుకని అక్కడ యోబు